టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను తొందరగా లేచాను, 5కే లేచాను అనమాట. ఇప్పుడు 6:30 అయింది. పూజ అయితే అవుతుంది. పూజకి ప్రసాదం అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా పూజ అయ్యాక ఇంక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నాకైతే కొంచెం హెల్ప్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే స్నానం అయిపోయింది కదా, ఇక్కడ పూజ అయిపోతే ఇంకా వీడియో అనేది ఇంకా నైట్ వరకు కంటిన్యూగా తీస్తుంటాను. ఈరోజు పిల్లలు అతను అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈరోజు రేపు ఫుల్ హడావిడిగా ఉంటుంది అనమాట. నాకైతే ఫుల్గా వర్క్ కూడా ఉంటుంది వంటగదిలోని, తెలిసిందే కదా. ఇంకా అందరూ ఉంటే ఇంకా పనులన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా తప్పదు మనకి, ఓకేనా? మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు వీడియో అనేది చూస్తూ ఉండండి. పూజ అయితే అయిపోయిందండి, ప్రసాదాలు అయితే తింటున్నాం అన్నమాట. బాగా అయింది పూజ, ప్రశాంతంగా. ఇప్పుడైతే టిఫిన్ కార్యక్రమం, టిఫిన్లు అయితే చేయాలి. పిల్లలైతే ఆవు 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 అంటున్నారు. అయినా కొంచెం వాడిని పిలుస్తున్నారు. బాగుందని చూసాను. ఈ రోజు నుంచి 5 రోజులు హడావిడిగా ఉంటాయి వీధులన్నీ. వద్దు, లైట్ ఆపితే పడదు. టిఫిన్ చేస్తున్న ఆయకూడం అయితే పెట్టానండి. ఆయకూడం తాలింపు రొట్టి సారీ, తాలింపు రొట్టి. బట్టలు అంతా చేసుకోకు నాన్న, టైం 11 అయిపోయింది. ఈరోజు పూజ అంతా అయ్యేటప్పటికే మర్చిపోయా. కంగారు ఆకలేస్తుంది అంటే ఏం చేయను మరి. కంగారు వేసి మా ఇంట్లో అయితే ఈరోజు నిమ్మకాయ పులిహోర అండి, నిమ్మకాయ చింతపండు పులిహోర అనమాట. ఇవన్నీ చేశాను. పులిహోర ఇంకా ఉంటుంది కదా ఉండ్రాల పాయసం, స్వీట్. ఇంతేనమాట ఈరోజు. స్వీట్ వచ్చి ఉండ్రాల పాయసం వచ్చి బుజ్జగనపైకి, మాకు వచ్చి పులిహోర అనమాట. ఉండ్రాల పాయసం బుజ్జగనపతి పేరు చెప్పి మనము తినేస్తాంలేండి. వినాయక చవితి కదా, ఇంకా పిల్లలు ఏదైనా చెయ్యమ్మా అంటే ఇంకా పులిహోర అయితే కలిపాను అనమాట. దీంతో వచ్చి టమాటా పచ్చడి చేసుకొని తినేయడమే. ఇంకా మా వాళ్ళకి పెరుగుంటే చాలండి, పులిహోరతో బాగా కుమ్మేస్తారనమాట. టైం అయితే 12:30 అయిపోయింది. అలాగే ఏదో సినిమా చేశారు, అదేదో తమిళ సినిమా, తెలుగు డబ్బింగ్లో. ఆ సినిమా చూసుకుంటూ చేశాను అనమాట. అయిపోయింది ఇంకా వంట ఇంకా తింటమే అనమాట. వంట అయిపోయింది కదా, వెంటనే పెట్టేస్తే తినేస్తారనమాట. డోర్ తీయటానికేనా? ఏసీ వేసుకొని లోపల పడుకొని చదువుతున్నారండి. చదువుతున్నారో లేదో చెక్ చేయాలి కదా. ఇద్దరు ఈరోజు ఇప్పుడు బుక్స్ తీసారనమాట. ఇప్పుడు వరకు నేను నమ్మను. అదే నిన్న మొన్న రాసింది అనుకుంటా. ఈరోజు అయితే చాలా అంటే చాలా పని అయిపోయిందండి బాబు. కటన్లు తడిపాను, ఇల్లు వత్తేను, అబ్బో. ఇంకా పూజకి అన్నీ కూర్చుకొని రాత్రి అంతా నిద్ర లేదు. ఏమైందో ఏంటో కానీ కరెంట్ అస్సలు లో వోల్టేజ్ అనమాట. రావటం పోవటం. ఇంకా వేడి, విపరీతమైన వేడి. ఇంత వర్షం పడుతుంది కానీ హైదరాబాద్లో ఇంత వేడి ఎప్పుడు నేను చూడలేదండి బాబు. ఇంకా వీళ్ళైతే వర్కులు చేస్తున్నారు. వీళ్ళు వర్కులు అయిపోతే ఎప్పుడు ఇంకా లంచ్ అయితే చెయ్యాలి. మంచాలు మాత్రం దిగరు. నువ్వు వాటి చాటింగ్ చేస్తూ ఇటు చేస్తున్నావా? ఏంటది గ్రూప్లోని? ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఇన్ని రోజులు ఉందని తెలియదు నాకు. ఏం చేస్తున్నారు ఆ గ్రూప్లో? అందులోనే మెసేజ్ పెడతారు. ఎవరికి చెప్పకన్నా అలాగ పెడతారు గ్రూప్లో. నార్మల్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను, నేను చూడలేదు.
అమ్మడు కుమ్ముడు కారం ఉంది డాడీ. ఇంకా నాకు పెట్టిడను. చింతపండు పెక్కలు వేయాలనే వేసాను, అదో టేస్ట్. విన్నావా? చండాలంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. చందాలంగా ఉంటుందా? నీళ్ళు కట్టమన్నా కట్టకుండా పోతున్నా, మరి ఎవరు వెళ్తారు నీకు? మనం సగం సగం పనులే చేస్తాం, పూర్తి పనులు చేయాలి. ఏం చేయలేదు, నేనే చేస్తున్నాను. బాగుంది కానీ స్పైసీ ఉంది. ఇంకా ముద్ద మబ్బు మబ్బుగా ఉంది బయట. అబ్బో కానీ ఇలాగే తినాలి, మంట కారం అన్నట్టు బాగుంటుంది. ఇప్పుడు తెలీదు, ఇప్పుడు తెలీదమ్మా, తెలుస్తుంది. ఒక 5 రోజులు 2-3 రోజులు అవ్వట్లో అమ్మ వస్తుంది మందుతుంది అంత 2-3 రోజులు అక్కర్లేదు, నైట్కే రేపు మార్నింగ్ అని. నాగార్జున గారు కనపడుతున్నా, ఆయన పడుతుంది అన్నట్టున్నా. అసలు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటేనే కనపడదు. అప్పుడైతే ఎంత బతుకున్నావా? ఏదైనా మండదా అదేంటి అన్నమా? ఇది అన్నలకి ఫ్రిడ్జ్ మీరు బాగున్నాము. బాగానే టైం అయితే 4 అయిందండి. పిల్లలకైతే పాలు కలుపుతున్నాను. ఇంటి దగ్గర ఉంటే ఇంకా టైం టు టైం అన్నీ ఇవ్వాలన్నమాట. అతనికైతే టీ పెట్టాను, టీ మరుగుతుంది. నేనైతే ఇప్పుడే ఉండ్రాల పాయసం తిన్నానమాట. సంవత్సరానికి ఒకసారే కదా, అది పూజలో చేసేది బాగుంటుంది అన్నమాట. ఉందా నాన్న? నేనైతే సినిమా చూస్తున్నాను, ఇస్మార్ట్ శంకర్ 2 అంట. కీర్తి ఈ పాలు తీసుకో. తీయి తొందరగా. తీయవే. కలిపేసాను, తాగు. చల్లగా ఉన్నాయి, తాగు. మూసుకొని తాగు. ఇంకా మా వారికి అయితే టీ మరుగుతుంది ఇక్కడ. టీ పొడి ఎక్కువ పడిపోయింది, ఏం చేస్తాం, ఒకసారి పడిపోద్ది అలాగే. మధ్యాహ్నం తినేసి అలా పడుకుండిపోయానండి. ఇంకా వెంటనే సామాన్లన్నీ క్లీన్ చేస్తాను, పెన్నెలన్నీ.
అతను మట్టిగా పెట్టాటి. మరిగిపోయింది ఫుల్గా, కొంచెం అయిపోయింది, కొంచెం అయితే అంటారు చూడండి. ఇవ్వండి. మధ్యాహ్నం పులిహోర ఉందండి. చాలా అంటే చాలా ఉంది. కొంచెం కొంచెమే తిన్నారు. ప్రసాదం తిన్నారు కదా, ఉండ్రాల పాయసం, అందుకే కొంచెం కొంచెం తిన్నారనమాట. ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే టైం 6:30 అయిందనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఎవ్రీ సాటర్డే వెళ్ళేవాళ్ళం, ఈ మధ్య తగ్గించేసామన్నమాట. ఈరోజు అయితే మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఎక్కువ టెంపుల్స్కే నేనైతే వెళ్ళాలని ఇష్టపడతాను. పిల్లలకి తీసుకెళ్ళట్లేదు, నేను అతనే వెళ్తున్నాము. మా అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. టెంపుల్కి వచ్చామండి, దర్శనం అయిపోయింది. అది రాములవారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్.